సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మీదనే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. దేశ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి మొదటిసారి మనం చూస్తున్నాం. అందుకని ఈ ఆరోపణల మీద తక్షణం విచారణ జరిపించాలి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి, నిజమని తేలితే శిక్షించాలి, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అదే సమయంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ఆరోపణలను ఖండించారు. ఖండించటం వరకు మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరు వెంటనే అంగీకరించినటువంటి సందర్భాలు చాలా అరుదు. కాబట్టి ఖండించాడు కాబట్టి ఆయనే రైటు అనేటువంటి నిర్ధారణకు మనం ఎవరం రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కొన్ని ప్రత్యారోపణలు చేశారు. ఇవి చాలా సీరియస్ విషయాలు. తన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ మహిళ వెనుక ఒక మహాశక్తి ఉన్నది అంటున్నారు. ఎవరా మహాశక్తి? ఎందుకు ఆ మహాశక్తి ఈ పని చేయిస్తున్నది ఆమె చేత? ఇది తీవ్రమైనటువంటి విషయం. రెండవది, తాను కీలకమైనటువంటి కేసులను విచారణ జరపబోతున్న సమయంలో ఆ మహిళను ప్రయోగించారు. పైగా నేరపూరితమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహిళను నా మీద ప్రయోగిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. తర్వాత 2 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బహిరంగంగా తిరుగుబాటు చేసిన 4 జడ్జీలలో రంజన్ గొగోయ్ కూడా ఒకరు కావడం విశేషం. అది కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లోకి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఏ వ్యవస్థను బతకనివ్వట్లేదు. సుప్రీంకోర్టు మీద కూడా అలాంటి ఒత్తిడులు ఉన్నాయి అని చెప్పేసి అనేక అనుమానాలు వస్తున్నటువంటి సమయం. ఈ 4 జడ్జీలు దేశ చరిత్రలోనే మొదటిసారి బహిరంగంగా పత్రికలకు ఎక్కారు. చీఫ్ జస్టిస్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఒకవేళ అవి తప్పు అయితే పార్లమెంటులో పెట్టి అభిశంసించవచ్చు, వాళ్ళను పదవుల నుంచి తొలగించవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టలేదు, వీళ్ళని తొలగించలేదు. అంటే ఈ 4 జడ్జీలు చేసినటువంటి ఆరోపణలలో ఏదో ఉన్నది, వాస్తవం ఉన్నది అనేటువంటి అనుమానానికి అవకాశం వస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదా అనేటువంటి అనుమానానికి సహజంగానే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి సమయం చాలా కీలకమైంది. ఈ సమయం అనుమానాలకు మరింతగా అవకాశం ఇస్తోంది. ఆమె గతంలోనే ఆరోపణలు చేసి ఉండవచ్చు, కానీ సరిగ్గా ఎన్నికల సమయం మధ్యలో ఆరోపణలు చేసింది. ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? రెండవది, నిజంగానే వారం రోజుల్లో అత్యంత కీలకమైనటువంటి కేసులను విచారించబోతున్నారు రంజన్ గొగోయ్. వాటి కోసమే ఒత్తిడి చేస్తున్నారా? ఇది కూడా పరిశీలించాల్సినటువంటి విషయమే. అట్లనే న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని అనేక ఆరోపణలకు అవకాశం ఇస్తున్నటువంటి సమయంలో 4 న్యాయమూర్తులు తిరుగుబాటు చేయటమే కాదు, వారు చేసినటువంటి ఆరోపణలు కూడా చాలా కీలకమైనవి. చీఫ్ జస్టిస్ ఆ రోజు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అందులో రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి సున్నితమైనటువంటి విషయాల్లో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు అగ్రస్థానం మీద ఒత్తిడి పెంచడం కోసమే ఈ పని జరిగిందా అనేటువంటి అనుమానానికి సహజంగానే అవకాశం ఇస్తోంది. అంతేకాదు, ఇప్పుడు వారం రోజుల్లో విచారణకు రాబోతున్న కేసులు కూడా చాలా కీలకమైనవి. అందులో అతి ముఖ్యమైనది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్ష పాత్ర ఉన్నట్టుగా ఆరోపించబడినటువంటి రాఫెల్ కుంభకోణం. ఇది చాలా ముఖ్యమైనది. అట్లనే పౌరుల పౌరసత్వ జాబితాకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి వివాదం ఉంది. అది ఈశాన్య రాష్ట్రాల్లో సంచలనం లేపుతోంది, అనేక అసంతృప్తులకు నిరసనలకు తావిస్తోంది. అలాంటి సున్నితమైనటువంటి కేసు కూడా విచారణకు రాబోతున్నది. తమిళనాడులో ఎన్నికలలో పెద్ద ఎత్తున ధన ప్రవాహం ప్రవహించింది అనేటువంటి కేసు కూడా విచారణకు రాబోతున్నది. పశ్చిమ బెంగాల్లో శారదా కుంభకోణం,
శారదా చిట్ ఫండ్ కుంభకోణం విచారణకు రాబోతోంది. శారదా చిట్ ఫండ్ కుంభకోణం జరిగినప్పుడు నేరస్తులందరూ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు. కానీ ఇప్పుడు వాళ్ళంతా బీజేపీలోకి చేరిపోయి బీజేపీ షెల్టర్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ కేసు ఇప్పుడు రంజన్ గొగోయ్ ముందుకు విచారణకు రాబోతున్నది. ఇలాంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి కేసులను విచారణ జరపబోతున్నటువంటి సమయం. ఎన్నికల సమయంలో మోడీ బయోపిక్కు సంబంధించినటువంటి చిత్రం విడుదల చేయడానికి అనుమతించాలా లేదా అనేటువంటి కేసు కూడా విచారణకు రాబోతున్నది. అంటే అత్యంత కీలకమైనటువంటి విషయాలు, ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన విషయాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన విషయాలు, ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేటువంటి విషయాలు, అనేక కీలకమైనటువంటి విషయాలు విచారణకు జరగబోతున్నటువంటి సమయంలో ఇప్పటికే స్వతంత్ర వ్యవస్థల మీద కేంద్రం దాడి చేస్తున్నదనే ఆరోపణలను మూటగట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలో ఒక మహిళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది అనేక అనుమానాలకు అవకాశం ఇస్తున్నది. మరి న్యాయ వ్యవస్థ మీద దాడి నిజమా కాదా అంటే న్యాయ వ్యవస్థ మీద దాడి జరుగుతున్న విషయం నిజమే అనేటువంటి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దానికి మొట్టమొదటి ఉదాహరణ 4 జడ్జీల తిరుగుబాటే. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలే అవే ఒక సాక్ష్యం. రెండవది, ఈ జనవరి మాసంలో గుజరాత్ రాష్ట్రంలో లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ జస్టిస్ సిక్రీ చెప్పినటువంటి విషయాలు. ఆయన కూడా ఇప్పుడు రంజన్ గొగోయ్ బృందంలో ఒక జడ్జిగా ఉన్నారు సుప్రీంకోర్టులో. జస్టిస్ సిక్రీ ఏం చెప్పారు? న్యాయ వ్యవస్థ తీవ్రమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది అన్నారు. అనేక ఒత్తిడుల మధ్య న్యాయ వ్యవస్థ పనిచేయవలసి వస్తున్నది అన్నారు. పారదర్శకతకు తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ కొత్త తరం మీదనే ఉన్నది అని చెప్పారు ఆయన. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కొత్తగా లాయర్లుగా పట్టాపుచ్చుకుంటున్నటువంటి యువ రక్తానికి ఈ విషయం చెప్పారు అని అంటే ఎంతటి ఆందోళన చెందుతుంటే ఈ విషయం వస్తుంది, ఎంత ఆందోళనతో ఉంటే న్యాయమూర్తి ఇలాంటి విషయాలు చెప్తారు. ఇవన్నీ మనం ఆలోచించాల్సిందే. అందుకని ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ నేపథ్యంలో రంజన్ గొగోయ్ మీద వచ్చినటువంటి ఆరోపణలను కూడా మనం పరిశీలించినప్పుడు అనుమానానికి అవకాశం ఉంది. అంతేకాదు, జస్టిస్ సిక్రీకే సంబంధించినటువంటి మరో ఘటన కూడా మనం చూడొచ్చు. సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి అలోక్ వర్మను తొలగించినటువంటి తీరు అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చింది. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసిన తీరు కానీ, ఆయన్ని తొలగించిన తీరు కానీ, ఆయనను తొలగించినటువంటి టీంలో జస్టిస్ సిక్రీ ఉన్నారు. ప్రధాని మోడీతో పాటు, ప్రతిపక్ష నేతతో పాటు జస్టిస్ సిక్రీ ఒక సభ్యులుగా ఉన్నారు. ఆ బృందం అలోక్ వర్మను తొలగించాలని నిర్ణయం చేసింది. నిర్ణయం చేసిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ సిక్రీకి మరింత ఉన్నతమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం కోసం ప్రతిపాదించింది. ఇది అనుమానాలకు అవకాశం ఇస్తోంది. ఏ ప్రయోజనం కోసం ఈ పని చేశారనే అనుమానాలకు అవకాశం ఇచ్చింది, అనేక విమర్శలకు తావిచ్చింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే జస్టిస్ సిక్రీ ఆ ఆఫర్ను తిరస్కరించి సరైనటువంటి పని చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం వైఖరిని మాత్రం అనుమానించాల్సి వస్తుంది. అలోక్ వర్మను తొలగించడానికి సహకరించినందుకే ఈ ఆఫర్ ఇచ్చారా అనేటువంటి అనుమానానికి అవకాశం కలిగింది. అందుకనే ఇప్పుడు ఈ విషయం సీరియస్గా పరిశీలించాలి. ఇప్పటికీ కూడా ఖచ్చితంగా లైంగిక వేధింపులు నిజమైతే వదిలేయాల్సినటువంటి అవసరం లేదు, విచారణ జరపాల్సిందే, తగిన చర్య తీసుకోవాల్సిందే. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే ఆయన నిజంగానే లోపం చేసి ఉంటే, పొరపాటు చేసి ఉంటే వాటిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే ఆయన నిరుకున పెట్టడం కోసం, ఒత్తిడి చేయడం కోసం తప్పుడు కేసులు బనాయిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది చేసినా తప్పే. కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తున్నారు అనేటువంటి అనుమానాలకు మాత్రం అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. జరుగుతున్న పరిణామాలు సరిగ్గా ఈ అనుమానాలకు అవకాశం ఇస్తున్నాయి. ప్రపంచంలో మరొక ముఖ్యమైన ఘటన కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. అమెరికా దాష్టీకాలన్నింటినీ బట్టబయలు చేసినటువంటి వికీలీక్స్ అధినేత మన ముందున్నారు. అసాంజే అత్యంత కీలకమైనటువంటి రహస్యాలను బట్టబయలు చేశారు.
ప్రపంచానికి ఎంతో మేలు చేశారు. అమెరికా దాష్టీకాన్ని బట్టబయలు చేసి ముద్దాయిగా నిలబెట్టారు ప్రపంచం ముందు అమెరికాను. కక్షగట్టినటువంటి అమెరికా అసాంజే మీద సరిగ్గా లైంగిక దాడుల ఆరోపణలే చేసి వెంటాడి అరెస్టు చేసింది అనే విషయం ఇప్పుడు మనందరికీ తెలుసు. అక్కడ కూడా అంతే, లైంగిక వేధింపులు కూడా ఒకవేళ నిజమైతే దానికి అసాంజేని శిక్షించవచ్చు. కానీ అవి నిజమైతే వాటిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేయటం, లేదా తప్పుడు కేసులు ఆ రూపంలో బనాయించి వేటాడేటువంటి పని చేయటం, ఈ రెండింటిలో ఏదో ఒకటైతే నిజమని చెప్పేసి ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. ఎందుకంటే ఆయన బట్టబయలు చేసినటువంటి విషయాలు, ప్రపంచం ముందు పెట్టినటువంటి విషయాలు అంత తీవ్రమైనవి, ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచినటువంటి వాస్తవాలు, ప్రపంచానికి ఎంతో మేలు చేసినటువంటి విషయాలను ఆయన బట్టబయలు చేశారు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కొన్ని ఆరోపణలతో వేటాడి అరెస్ట్ చేశారు. సరిగ్గా ఈరోజు మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొగోయ్ మీద కూడా అదే పద్ధతుల్లో ఒత్తిడి చేయడం కోసం, లొంగదీసుకోవడం కోసం, అయితే బ్లాక్మెయిల్ చేయటం లేదా తప్పుడు ఆరోపణలు చేయటం, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తున్నారా అనేటువంటి అనుమానాలకు మాత్రం అవకాశం వస్తోంది. ఏమైనా మొత్తం దేశం 1000 కళ్ళతో ఎదురు చూడాలి. రానున్న రోజుల్లో నిజానిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక్క విషయం నిజం, ఆయన లైంగిక ఆరోపణలకు పాల్పడి ఉంటే ఆయన్ని శిక్షించవచ్చు. కానీ ఆయన లేవనెత్తినటువంటి విషయాలు మాత్రం 199 పాళ్ళు నిజమే అనేటువంటి అనుమానాలకు మాత్రం అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలి అందుకు అవకాశం ఇస్తున్నది. అందుకని వాస్తవాలు తేలాల్సిందే, తేలడం కోసం ప్రజలు కదలాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.